సీఎం అయిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తుగ్లక్ రోడ్డు 23కు చేరుకున్న రేవంత్ రెడ్డి తొలిసారి అధికారిక నివాసానికి వచ్చారు. అధికారిక నివాసాన్ని పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఢిల్లీ చేరుకున్నారు. మొదట ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. మొదట కేసీ వేణుగోపాల్ తో దాదాపు ఒక 10 నిమిషాల పాటు కూడా ఆయనతో సమావేశమయ్యారు. నిన్న పిఏసీ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పత్రిని కూడా కేసీ వేణుగోపాల్కి ఇచ్చినట్టు కూడా సమాచారం అందింది. ప్రస్తుతం ఆయనతో అనేక అంశాలపైన కూడా చర్చ జరిపారు. ఇక దాదాపు 6 మంది మంత్రులకు కేబినెట్ హోదా కల్పించాల్సి ఉంది. దాని మంత్రివర్గాన్ని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మరో వారితో పాటు ఎమ్మెల్సీ సంబంధించిన అభ్యర్థులను కూడా ఎంపిక చేసే విషయం ఉంది. సామాజిక వర్గం పరంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు కార్పొరేషన్ కు సంబంధించిన అంశం కూడా ఉంది. చాలా మంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కార్పొరేషన్ చైర్మన్లు కూడా రాజీనామా చేశారు. వారి అంశాలపైన కూడా చర్చించిన సమాచారం ఉంటుంది. అనంతరం నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి నేరుగా 23 త్రిగ్లక్ రోడ్ లోని నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అధికారికంగా రేవంత్ రెడ్డి తన యొక్క నివాసానికి అయితే చేరుకున్న బంగ్లాను ఇప్పటికే పర్యవేక్షించారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా అదే నివాసంలో కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు అధికారిక నివాసంగా ఉపయోగించుకున్నారు. అనంతరం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా నేరుగా అదే బంగ్లాను రాష్ట్ర భవన్ కి కేటాయించిన నేపథ్యంలో అదే బంగ్లాకు చేరుకొని అక్కడ జరుగుతున్న పరిణామాలు సైతం కూడా ఆయన పరిశీలించారు. ఇటీవలనే వారి కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే ఆ నివాసానికి వచ్చి ప్రత్యేకంగా కూడా పూజలు నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీ పట్టణంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసాన్ని ఒకసారి దగ్గరుండి మొత్తం తిరిగి కూడా పరిశీలించుకున్నారు. ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా చేసిన అంశాన్ని. అనంతరం నేరుగా ఆయన ఎంపీగా కేటాయించిన ప్రస్తుత బంగ్లా ఉంది, ఆ బంగ్లాకు చేరుకుని అక్కడ అధికారులతో సమావేశమయ్యారు. ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఢిల్లీ పట్టణంలో ఏఐసీసీ అధ్యక్షుడు అగ్రణ్య నాయకురాలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు కూడా రైట్ థ్యాంక్ యూ సతీష్. సీఎం అయిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తుగ్లక్ రోడ్డు 23కు చేరుకున్న రేవంత్ రెడ్డి తొలిసారి అధికారిక నివాసానికి వచ్చారు. అధికారిక నివాసాన్ని పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశంపై చర్చించనున్నారు. ఈ రోజు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే పర్యటించనున్నట్లు కనిపిస్తోంది.